హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. మధ్యాహ్నం వరకు విపరీతంగా ఎండ కొట్టింది. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులతో సిటీ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్లోని దుండిగల్, సుచిత్ర, బాచుపల్లి, బాలానగర్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మేడ్చల్ జిల్లా పరిధిలోని పలు ఏరియాల్లో భారీ వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. కీసర, కుషాయిగూడ, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, చెర్లపల్లి, మౌలాలి, సైనిక్పురి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇటు కూకట్పల్లి, మూసాపేట్, అమీర్పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో గాలి దుమారంతో కుండపోత వర్షం పడుతోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ఒక్కసారిగా వర్షం పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అటు ఉప్పల్, రామంతపూర్, చిల్కానగర్, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్ లో వర్షం దంచి కొడుతోంది. నాచారం, మల్లాపూర్, తార్నాక, లాలాపేట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. అటు ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కట్పల్లి, గాంధీనగర్, రామ్నగర్, అశోక్ నగర్, ట్యాంక్ బండ్, నారాయణగూడలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. బషీర్బాగ్, అబిడ్స్, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అఫ్జల్గంజ్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, రామచంద్రపురం, తెల్లాపూర్, బిహెచ్ఎల్, అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల డివిజన్లో గాలి దుమారంతో వర్షం కురుస్తోంది. దీంతో చాలా చోట్ల చెట్లు నేలకొరిగాయి. బోరబండాలో పార్కింగ్ చేసిన కార్లు కొట్టుకుపోయాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రేహానా, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల దంచి కొడుతున్న వర్షాలు బషీర్బాగ్, అబిడ్స్, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అఫ్జల్గంజ్, నాంపల్లి తో పాటు ఇటు మేడ్చల్, అలాగే తార్నాక, ఉప్పల్, హబ్సిగూడ, సికింద్రాబాద్ లో కూడా నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం నేపథ్యంలో నీరు రోడ్డుపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో పాటు పలు ప్రాంతాల్లో కూడా విద్యుత్ అంతరాయం కూడా జరుగుతోంది. అలాగే కుత్బుల్లాపూర్ ఆ పరిసర ప్రాంతాల్లో అయితే భారీ వర్షానికి అప్పుడే కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. సో రాగల 24 గంటలు కూడా రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు హైదరాబాద్ కి కూడా ప్రస్తుతము ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే నైరుతి రుతుపవనాలు ఉత్తర పరిమితి రోజు తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట మరియు ఆంధ్రప్రదేశ్ లోని నరసాపూర్ గుండా కూడా వెళ్తుంది. నైరుతి రుతుపవనాలు రాబోయే 3 నుంచి 4 రోజుల్లో కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాల నుండి తెలంగాణ మరియు కోస్తా ఆంధ్రప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతానికి కూడా పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. నిన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ మధ్య కూడా పరిసర ప్రాంతాల్లో కూడా నైరుతి బంగాళాఖాతంలో ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 4.5 ఎత్తులో కేంద్రీకృతమై ఉంది అనేది కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ రోజు నుండి కూడా 5 రోజుల పాటు ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది. వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశం ఉంది జిల్లాల వారీగాతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా ప్రస్తుతానికైతే ఈ అన్ని చోట్ల కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మనం ఫస్ట్ హైదరాబాద్ నగరానికి చెప్పుకున్నాక డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా చెప్పుకోవాలి. హైదరాబాద్ లో ఈ రోజుతో పాటు రాగల 24 గంటలు కూడా సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుండి మోస్తారు లేదా ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం, రాత్రి సమయంలో కూడా వీస్తాయని చెప్పారు. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షం కురిసే అవకాశం ఉందని కూడా చెబుతుంది వాతావరణ శాఖ. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 37 నుంచి 24కి కూడా పడిపోయే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల గాలులు వాయువు దిశగా వీచే అవకాశం ఉంది. గంటకి 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో కూడా
గాలులు వీచే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో అని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే తదుపరి 48 గంటలు సిమిలర్ గానే సేమ్ గా సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం రాత్రి పూట మాత్రం ఖచ్చితంగా తేలికపాటి నుండి మోస్తారు వర్షం పడుతుంది. ఉరుముల జల్లులతో కూడిన వర్షాలు కూడా ఉంటాయి. కాకపోతే 48 అవర్స్ తర్వాత మాత్రం ఉష్ణోగ్రతలు 36 డిగ్రీ సెల్సియస్ ఉంటాయి. రాత్రి పూట మాత్రము 24 డిగ్రీ సెల్సియస్ గా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇంకా స్టేట్ వైడ్ చూసుకుంటే మనము ఉరుములు మెరుములు మరియు ఈదర గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. దానిలో డే 1 ఆదిలాబాద్ జిల్లా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలలో కూడా అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇంకా డే 2 7వ తేదీన కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇక్కడ కూడా సిమిలర్ సేమ్ 30-40 కిలోమీటర్స్ వేగంతో కూడా కూడిన వర్షాలు రాష్ట్రంలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉందని కూడా చెబుతోంది. ఇంకా 4-5 రోజులలో మాత్రము 5వ రోజు మాత్రం ఎక్కువగా ఉత్తర తెలంగాణలోనే ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లతో పాటు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ జిల్లాలలో కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఇంకా 4వ రోజు విషయానికి వస్తే సేమ్ సిమిలర్ గా 30-40 కిలోమీటర్స్ పర్ అవర్ గాలి వేగంతో కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంట్లో మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ జిల్లాతో పాటు భూపాల్పల్లి జిల్లాలో కూడా వర్షం పడే అవకాశం ఉందని తాత్కాలికంగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కాకపోతే రాబోయే 24 గంటలు మాత్రం హైదరాబాద్ లో ఖచ్చితంగా వర్షపు సూచన మాత్రం ఉందని కూడా ప్రకటించింది. రయానా తోపుడు బండి కదులుతున్నట్టు కానీ ఎక్కువ ఇది కాదు వెళ్తుంది. తోపుడు బండి కూడా వెళ్తుంది కాదు తక్కువ. అయ్యో అది దేనికన్నా కట్టేసుకోవాలి. అది ఎవరిదో అది పాపం ఎవరిదో అది కదా పవన్ ఉంటుంది కదా మొత్తం. వాడు దీనికి ఎక్కడన్నా కట్టుకోవాలి.